చందమామ కథ. చిట్టి చేతులు. బలభద్రపురంలో ధర్మన్న అనే బెల్లపు వర్తకుడు ఉండేవాడు. పేరుకు ధర్మన్న గాని అతడు ఒట్టి లోభి. అతని భార్య ధనాలు మట్టుకు పెట్టుగుణం గల ఇల్లాలు. ఇంటి దగ్గరకు వచ్చే బిచ్చగాళ్లకు బియ్యం బిచ్చం వేసి పంపుతూ ఉండేది. వచ్చిన వాళ్ళకల్లా బిచ్చం వేస్తూ కూర్చుంటే దివాణాలు కూడా దివాలా తీసేస్తాయి అని ధర్మన్న భార్యను మందలించేవాడు. పేదకు సాధకు దానం చేస్తూ ఉంటేనే మనకు లక్ష్మి వృద్ధి పొందుతుంది అని సమాధానం చెప్పేది ధనాలు. ఇలా ఉభయుల మధ్య ఈ బిచ్చం విషయంలో ఎప్పుడూ పేచీ జరుగుతూనే ఉండేది. చివరకు ఎలాగైతేనే అతడు ఒక ఏర్పాటుకు ఒప్పుకున్నాడు. ఇంటికి వచ్చిన బిచ్చగాళ్లందరికీ కాకుండా రోజుకి ఒక్కళ్ళకు మాత్రమే ఒక్క దోసెడు బియ్యం వేసి ఊరుకోవాలి అని చెప్పాడు. ఈ మాత్రానికైనా ఒప్పుకున్నందుకు ధనాలు సంతోషించింది. మర్నాటి నుంచి బాగా దోసెడు నిండుగా బియ్యం తీసి అవన్నీ ఒక్క బిచ్చగాడికే వేసేది. ఆ దోసెడు బియ్యము చూడగా తవ్వెడుకు పైగానే ఉండేవి. పోని ఒక్కళ్ళకైనా కడుపు నిండా భోజనం పెట్టగలిగాం కదా అని ఆమె మనసులో ఎంతగానో తృప్తి పడేది. ఇలా ఉండగా వారి కోడలు రత్నం శ్రావణ మాసం నోములకని అత్తగారింటికి వచ్చింది. కోడలిని చూడగానే ధర్మన్నకు ఒక చిత్రమైన ఆలోచన తట్టింది. వెంటనే భార్యని పిలిచి, ఒసేయ్, ఇటు పైన మన రత్నం చేతితో బిచ్చగాళ్లకు బిచ్చం పెట్టిస్తూ ఉండు. ఆ చిట్టి చేతులతో కొత్త కోడలు దాన ధర్మాలు చేస్తుందంటే చూడముచ్చటగా ఉంటుంది, లోకులు ఆనందిస్తారు అన్నాడు. ఏదో విధంగా భర్తకు ఔదార్యం కలిగింది కదా అని ధనాలు చాలా సంతోషించింది. కానీ ఇలా ఎందుకు చెప్పాడో, అతని ఆంతర్యం ఏమై ఉంటుందో తెలుసుకుందామని మాత్రం ఆమెకు స్ఫురించనే లేదు. ఒకరోజు ధర్మన్న బెల్లం బేరం చేయడానికి అనకాపల్లి వెళ్లవలసి వచ్చింది. మామగారి కోరిక ప్రకారం మర్నాటి నుంచే రత్నమే బిచ్చగాళ్లకు బిచ్చం వేస్తూ వచ్చింది. వేయడం అంటే బస్తాలోంచి బియ్యం తీస్తూ ఎంతమంది వస్తే అంతమందికి తన చిట్టి చేతులతో ధర్మం చేయసాగింది. మరి ధనాలు రోజు ఒక్కళ్ళకే బిచ్చం వేసేదే, ఇప్పుడు రత్నం ఎంతమందికైనా ఎందుకు వేస్తున్నది అనే సంశయం కలగవచ్చు. ఇందుకు ఒక కారణం ఉంది. అంత తెలివైన ధర్మన్న ఈ చిన్న విషయంలో పప్పులో కాలేశాడు. ఎలా అంటే, భార్య ధనాలు చేతులు పెద్దవి. రోజుకు ఒక్క దోసెడు మాత్రమే తీసినా తవ్వెడు గింజలకు పైగా పోతున్నాయి. కనుక ఈ పని ధనాల చేతుల్లో నుంచి తప్పించితే ఇటు పైన ఇటువంటి దుబారా జరగబోదు అని తలిచాడు. భార్య చేతుల నుంచి ఈ పని ఎలా మార్చటం అని అతడు ఆలోచించాడు. ఇప్పుడు కోడలు ఇంట్లో కాలు పెట్టగానే ధర్మన్న సమస్యకు సమాధానం వచ్చేసింది. కోడలి చేతులు చిట్టి చేతులు. ఈమె చేత బిచ్చం వేయిస్తే ఆ దోసిలిలో అరగిద్దడి గింజలు కూడా పట్టవు. కాబట్టి బియ్యం అట్టే ఖర్చు కావు. ఈ ఆలోచనతో ఈ పని కోడలికి అప్పజెబితే బాగుంటుందని భార్యకు నచ్చజెప్పాడు. మాయా మర్మము తెలియని ధనాలు ఈ మార్పుకి వెంటనే ఒప్పేసుకుంది. తన మాటను ఈమె ఒప్పుకున్నదన్న సంతోషంలో ధర్మన్న రోజుకి ఒక్కళ్ళకు మాత్రమే భిక్షం వేయాలి అనే షరతు ఊరికి వెళ్లేటప్పుడు చెప్పడం మరిచాడు. అతడు చెప్పకపోతే రత్నానికేం తెలుస్తుంది? అందుకనే కోడలు రత్నం ఇంటికి వచ్చిన బిచ్చగాళ్లందరికీ తన చిట్టి చేతులతో బిచ్చం వేస్తూ వచ్చింది. ధర్మన్న ఇంట్లో ఈ మార్పు చూసి ఊళ్ళో వాళ్లే కాక పై గ్రామాల యాచకులు కూడా గుమ్మం ముందు బారులు తీరి నిల్చునేవాళ్లు. మరి వారం 10 రోజుల కల్లా ధర్మన్న ఇంటికి చేరుకున్నాడు. అతడు వచ్చేసరికల్లా బారులు తీర్చి నిల్చున్న యాచకులు, అమ్మా అన్నపూర్ణాదేవి తల్లి అంటూ కోడలిని పొగిడి ఆమె చిట్టి చేతులతో వాళ్ళందరూ బిచ్చం అందుకుంటున్నారు. ఇది చూసి లోభి అయిన ధర్మన్నకు గుండె పగిలింది. చూసుకోగా తను ఇంటి ఖర్చు కోసం ఇచ్చిపోయిన బస్తా బియ్యము చాలా వరకు ధర్మం కోసమే వినియోగమై సంచి ఖాళీ అయింది. తీరా ఇప్పుడేమనుకుంటే ఏం లాభం? బిచ్చం వేసే అధికారం కోడలకు చేతులారా అప్పగించి వేశామే, మళ్లీ మార్పు చేయబోతే నలుగురిలో నగుబాటు కాదా అనుకున్నాడు ధర్మన్న. రత్నం హయాంలో వాళ్ళింట దాన ధర్మాలు విరివిగా జరగడం చేత ఆమెకు ధర్మాత్మురాలనే పేరు వచ్చింది. అయ్యో, సొమ్ము పోతే పోయింది, పేరైనా దక్కుతుందనుకుంటే సొమ్ము నాది, పేరు ఆమెదయిందే అని ధర్మన్న లోపల కించపడ్డాడు. భర్తకు తగిన శాస్తి జరిగిందని ధనాలు సంతోషించింది.